హలో అండి. ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఒకరోజు సడెన్‌గా వీడియో చూసా. అదే వైషు అమ్మ వీడియో. అప్పుడప్పుడు వైష్ణవి వీడియోస్ అయితే చూసేదాన్ని. సడెన్‌గా చూసేసరికి అసలు నిజమా కాదా అని యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం సెర్చ్ చేసి చూసా. ఆ రోజు అసలు నా మైండ్ పనిచేయలేదు. నా నోట్లో నుంచి అసలు ఒక్క మాట కూడా రాలేదండి. వైష్ణవి ఒక యూట్యూబర్. వైషు అమ్మ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. తను ఇప్పుడు 5 మంత్స్ ప్రెగ్నెంట్ కూడా. తల్లి అవుతున్నానని అసలు ఎన్ని ఆశలు పెట్టుకుందో, కానీ చేతిలోకి బిడ్డను తీసుకోకముందే ప్రాణాలు కోల్పోయింది. వైష్ణవి ప్రాణాలు తీసిన తన భర్త హరిబాబుని మాత్రం అస్సలు వదలొద్దు. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ లో న్యాయం జరగాలంటే కూడా అదృష్టం ఉండాలి. ప్రేమించి తననే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి, తను లేకపోతే చనిపోతానని మందు తాగి ఆఖరికి పెళ్లి చేసుకుని సంతోషంగా చూసుకోవాల్సిన తనే ఆఖరికి చంపి ఈ భూమి మీద లేకుండా చేసిండు. ప్రెగ్నెంట్ తో ఉన్న అమ్మాయిని అసలు ఎలా చంపాలనిపించింది? దానికి రీజన్ ఏంటో తెలుసా? కట్నం. కట్నమే కావాలనుకుంటే ఇంట్లో చూపించిన పెళ్లి చేసుకోవచ్చు కదా. దానికి లవ్ మ్యారేజ్లు ఎందుకు? అయినా ఈ రోజుల్లో దగ్గరికి చేరదీసి ఎవరు చూస్తున్నాడు? అలాంటిది అత్తారింట్లో ప్లేస్ లేకపోయినా పుట్టింట్లోనే అల్లుడిని అంత మంచిగా చూస్తుంటే అట్లెట్లా చేయాలనిపించింది? వైష్ణవికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. వైష్ణవి ఎంత నరకం చూసిందో అంతకంటే ఎక్కువగా ఆ నీచుడు చూడాలి. జస్టిస్ ఫర్ వైషు అమ్మ.